మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు అనగనగా అనే శీర్షికలో ఒక అద్భుతమైన ఇన్స్పైరింగ్ స్టోరీ ఒకటి వినిపించబోతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ స్టోరీ ఏంటో వినేద్దాం. అనగనగా ఒకానొకప్పుడు ఒక ఆశ్రమంలో ఒక సాధువు తన శిష్యులకు ఉపన్యాసం ఇస్తున్నాడు. అప్పుడే ఆశ్రమంలోకి ఒక అపరిచితుడు ప్రవేశించి సాధువును దుర్భాషలాడాడు. సాధువు ఆ వ్యక్తి వైపు చూసి ఏమీ సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉన్నాడు. కాసేపటికి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న శిష్యులలో ఒకరికి ఆ మాటలు విని కోపం వచ్చింది. తన గురువు ఎందుకు స్పందించకుండా ఉండిపోయాడని ఆ శిష్యుడికి ఆశ్చర్యం వేసింది. ఉపన్యాసం ముగిసిన తర్వాత అతను గురువు వద్దకు వచ్చి, గురూజీ, ఆ వ్యక్తి మిమ్మల్ని క్రూరంగా తిట్టినప్పుడు, ఘోరంగా దూషించినప్పుడు మీరు మౌనంగా ఎలా ఉన్నారు? దయచేసి చెప్పండి. మీరు అలాంటి పరిస్థితుల్లో కూడా ఇంత ప్రశాంతంగా నవ్వుతూ ఎలా ఉండగలిగారు? మీకు కొంచెం కూడా కోపం రాలేదు. కనీసం మీ ముఖం కవళికలు కూడా మారలేదు. మీ రహస్యం ఏమిటి అని అడిగాడు. సాధువు చిరునవ్వుతో, ఆ రహస్యాన్ని ఖచ్చితంగా నీకు చెబుతాను. అయితే ముందుగా నేను నీకు మరొక ముఖ్యమైన విషయం చెప్పాలి అని అన్నాడు. శిష్యుడు ఆశ్చర్యపోతూ, ఏమిటి గురూజీ, దయచేసి చెప్పండి అని అడిగాడు. సాధువు ఇలా చెప్పాడు, నీవు ఒక వారం తర్వాత చనిపోతావు. నీ జీవితపు అంతం దగ్గర పడింది. అది విని శిష్యుడు చలించిపోయాడు. కాళ్ళ కింద నుంచి నేల జారిపోయినట్లు అనిపించింది. ఎవరో చెబితే తను ఎప్పటికీ నమ్మేవాడు కాదేమో, కానీ ఆయన తన గురువు. ఆయనపై పూర్తి విశ్వాసం, గౌరవం ఉంది. అందువల్ల దానిని నిజం అని నమ్మాడు. అతను జీవించడానికి కేవలం 7 రోజులు మాత్రమే మిగిలింది. శిష్యుడు చాలా కుంగిపోయాడు. నిరాశ, నిస్పృహ స్థితిలో సూటిగా ఆలోచించలేకపోయాడు. కానీ తరువాత ఒక క్షణం స్థిరంగా ఉండి ప్రశాంతమైన మనసుతో ఆలోచించాడు. అతను తన జీవితంలోని ఆ చివరి 7 రోజులు సంపూర్ణంగా జీవించాలని నిర్ణయించుకున్నాడు. తన గురువు ఆశీర్వాదంతో ఆశ్రమాన్ని విడిచిపెట్టాడు. దారిలో శిష్యుడు తన జీవితంలోని ఆ చివరి 7 రోజులను పూర్తిగా ఎలా సద్వినియోగం చేసుకోవాలా అని ఆలోచనలో మునిగిపోయాడు. చాలా ఆలోచించిన తర్వాత అతను తన గురూజీ బోధనలను అనుసరించి వినమ్రత, ప్రేమ, భగవంతుని పట్ల భక్తితో జీవించడానికి మిగిలిన 7 రోజులను గడపాలని నిర్ణయించుకున్నాడు. ఆ క్షణం నుండి అతని స్వభావం చాలా తీవ్రంగా మారిపోయింది. ఇప్పుడు అతను అందరినీ అత్యంత ప్రేమపూరిత హృదయంతో కలుస్తున్నాడు. దేనికి ఎవరిపైనా కోపం తెచ్చుకోవట్లేదు. అతను ఎక్కువ సమయం దేవుడి స్మరణలో గడుపుతున్నాడు. అతను చేసిన పాపాలకు పశ్చాత్తాపపడ్డాడు. తెలిసి లేదా తెలియక ఎవరితోనైనా విభేదాలు ఉన్నా లేదా ఎవరినైనా బాధపెట్టి ఉంటే వారందరినీ క్షమాపణ కోరాడు. తన దినచర్యను ముగించిన తర్వాత అతను భగవంతుని స్మరణలో మునిగిపోయాడు. ఇలా 6 రోజుల పాటు సాగింది. 7వ రోజు శిష్యుడు తన అంతఃసమయానికి ముందు తన గురువును ఒకసారి చూడాలని, కలవాలని కోరుకున్నాడు. తన గురువును కలుసుకుని అతని పాదాలు స్పృశించి, గురూజీ, నా ముగింపు దగ్గర పడింది. నా చివరి క్షణాలు మీ వద్ద గడపాలనుకుంటున్నాను. దయచేసి చివరిసారిగా మీ ఆశీర్వాదం నాకు ఇవ్వండి అన్నాడు. సాధువు ఇలా అన్నాడు, నా ఆశీర్వాదాలు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి. నీవు దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించు. 7 రోజుల క్రితం గురువు వద్ద ఉన్న విషయం తర్వాత తన గురువు నోట నుండి అలాంటి ఆశీర్వాదం విని శిష్యుడు కలవరపడ్డాడు. తన శిష్యుడిని ఆశీర్వదించిన తర్వాత గురువు అడిగాడు, ఇప్పుడు చెప్పు,
గత 7 రోజులు ఎలా ఉన్నాయి? నీవు మునిపిటిలా అందరిపై కోపంగా ఉన్నావా? ముకుళిత హస్తాలతో శిష్యుడు ఇలా జవాబిచ్చాడు, లేదు, అస్సలు కాదు గురూజీ. నేను జీవించడానికి కేవలం 7 రోజులు మాత్రమే ఉంది. నేను అలాంటి పనికిమాలిన ప్రవర్తనతో వాటిని ఎలా వృధా చేయగలను? బదులుగా నేను ప్రేమపూరిత హృదయంతో అందరినీ పలకరిస్తూ గడిపాను. నేను ఎప్పుడైనా ఎవరినైనా బాధపెట్టి ఉండిన వారికి క్షమాపణ కూడా చెప్పాను. దానికి గురువు చిరునవ్వి, చూడు, ఇప్పుడు నీకు నా రహస్యం తెలిసింది. నువ్వు కూడా అనుభూతి చెందావు. నేను ఏ క్షణంలోనైనా చనిపోవచ్చని నాకు తెలిసినప్పుడు ఎవరి అందైనా చెడు భావనలతో ఆ విలువైన సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటాను? బదులుగా అందరి ఎడల నా హృదయాన్ని తెరిచి ఉంచి నా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. పశ్చాత్తాపం, పగ, తగాదాలు, వాదనలతో వృధా చేయడానికి జీవితం చాలా చిన్నది. జీవితమంతా క్షమించడం, ముందుకు సాగిపోవడమే జీవితపు నిజమైన లక్ష్యం, ఆనందం. ఎవరు ఈ ప్రగాఢమైన జీవిత రహస్యాన్ని నిజంగా అర్థం చేసుకుంటారో వారు ఏ పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉంటారు. జ్ఞానం అంటే ఇదే. నీ జీవితంలోని ప్రతి క్షణము అదే నీ చివరి క్షణమని భావించు, జీవించు. ఈ మొత్తం ఉపాయం ఏమిటో శిష్యుడు వెంటనే అర్థం చేసుకున్నాడు. ఆ రోజు ప్రశాంతమైన ప్రేమపూర్వక జీవితానికి సంబంధించిన గంభీరమైన రహస్యాన్ని తెలుసుకున్నాడు. కేవలం ద్వేషాన్ని తొలగించండి, సార్వత్రిక ప్రేమ అక్కడే ఉంటుంది. చాలా అద్భుతమైన విషయం. కోపం తెచ్చుకుంటే అది మనకే హాని. కోపం లేకుండా ఏ రకంగా మనం జీవించాలి, దానివల్ల వచ్చే ఫలితం ఏమిటో ఈ కథలో చాలా అద్భుతంగా తెలియచేశారు. ఇంతటి చక్కటి కథను అందించిన ఆ రచయితకు మనస్ఫూర్తిగా మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి అపురూపమైన కథల్ని 10 మందికి షేర్ చేసి వాళ్ళకి కూడా ఎంతో కొంత ఆలోచన శక్తి కలిగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. అనగా అనగా అనగనగా. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.